సమావేశాలన్నిటి మీరు శ్రద్ధతో హాజరవుతూ ఈ సంస్థ పురోగమనానికి మీ సహాయ సంపదలను నిస్వార్థంగా సేవ అందిస్తూ మీ బాధ్యతలు మీరు శక్తి అది 63వ సంవత్సరానికి ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్న వాసవి క్లబ్ మెంబర్స్ అందరికీ మనసారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. 26 మంది మాజీ అధ్యక్షులు వల్ల ఈరోజు ఈ కార్యక్రమం అనేది సద్వినియోగంగా జరుపుకోవడానికి అవకాశం జరిగింది. మరియు మా సభ్యులు ఎప్పుడైనా కానీ ఎలాంటి చందాలకైనా కానీ ఎట్టి లోటు లేకుండా వాళ్ళు సహాయం చేయడం వల్లనే మేము ఇంతమంది పేదవాళ్ళకి అందరికీ సహాయం చేయగలుగుతున్నాము. కుటుంబ మిషన్లు, నోట్ పుస్తకాలు, విహారయాత్రలు అలాంటి చాలా కార్యక్రమాలు చేస్తుంటాము. ముఖ్యంగా బీదవారికి మేము ఎన్నో రకాలుగా ఉపయోగపడి వాళ్ళకి పుస్తకాలు పంపిణీ చేస్తున్నాం ప్రతి విలేజ్లో వెళ్ళి. ఈ సంవత్సరం ఒకటి వస్త్రదానం అనే కార్యక్రమం పెట్టేసి మినిమం 500 నుంచి 1000 చీరలు ఒకటేసారి అన్ని పల్లెటూర్లలో పేదవాళ్ళకి ఇవ్వాలని ఒక ఆలోచనతో ఉన్నామండి. మరియు మా వాసవి క్లబ్ హైదరాబాద్ తరపు నుంచి వధూవరుల పరిచయ వేదిక ఎలైట్ అని చెప్పేసి మంచి ప్రోగ్రాం చేస్తాము. ఈ సంవత్సరం ఒక తంబోలా ప్రోగ్రాం చేద్దామని అనుకుంటున్నామండి. క్లీన్ అండ్ గ్రీట్గా మేము కూడా ఒక కార్యక్రమాన్ని అనుకుంటున్నాము. వాసవి క్లబ్ నుంచి అన్నీ పూర్తి చేసేసి మా వాసవి క్లబ్ని మా సభ్యుల సహకారంతో అన్నీ నిర్వహిస్తానని మనసారా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అనండి. ఈ వాసవి క్లబ్ హైదరాబాద్ 63వ సంవత్సరానికి నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఈ సంవత్సరానికి మంచి కార్యక్రమాలు చేద్దామని చెప్పి ముందుకున్నాము. మేము అన్నిటికీ ముందుండి అన్ని కార్యక్రమాలు దిగ్విజయం చేసి అందరితోటి మంచి ప్రోగ్రాం చేస్తాము. మా వాసవి క్లబ్ పాస్ట్ ప్రెసిడెంట్లు అందరి సహకారంతో మేము ఈ క్లబ్ కళాప్రియని మాట్లాడుతున్నానండి. సో శ్రీ అనంతుల దయాకర్ గారు దీనికి ప్రెసిడెంట్ అయిన సందర్భంగా ఇంకా ఈ సంఘంను ఈ క్లబ్ని ఎంతో పైకి తీసుకెళ్లాలని ఆశిస్తూ వారికి వాళ్ళ టీంకి అందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నానండి. కూడా 6 పర్మనెంట్ ప్రాజెక్ట్స్ చేస్తామండి. వివిధ రకాల ఏజ్ల వారికి వివిధ రకాల సహాయాలు అందిస్తాము. విద్యానిధి, కళ్యాణ నిధి, వికలాంగుల నిధి, ఆరోగ్య నిధి, స్త్రీ స్వయం ఉపాధి కల్పన ట్రస్ట్ అని అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామండి. థ్యాంక్ యూ.